వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. ఈఈఎంటీ 2026 మెయిన్స్ ఫలితాలలో నెల్లూరు జిల్లా కావలి జనతాపేటలోని ఆంధ్రకేసరి మున్సిపల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న గుడిమెట్ల సాయి రమ్యశ్రీ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించి తను చదువుతున్న ఆంధ్రకేసరి మున్సిపల్ స్కూల్కు మంచి గుర్తింపు తెచ్చింది. తను చదువుతున్న స్కూల్ ఉపాధ్యాయులకు పేరెంట్స్గా మాకు మంచి పేరు తీసుకువచ్చిందని ఆ విద్యార్థిని తండ్రి రాజశేఖర్, తల్లి మాధురి ఆనందం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థిని సాధించిన ఈ ఘనతకు స్కూల్ ప్రధానోపాధ్యాయులు మధు, ఉపాధ్యాయుడు అనిల్ ఆధ్వర్యంలో విద్యార్థినికి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు, టీచర్స్ పాల్గొని ఆ విద్యార్థినికి శాలువా కప్పి, కేక్ కట్ చేయించి అభినందనలు తెలియజేశారు. ఆంధ్రకేసరి స్కూల్లో చదువుతున్నటువంటి రమ్యశ్రీ అమ్మాయి ఈఎంటీ అనే ఎగ్జామ్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రాధించింది. చాలా సంతోషం అమ్మాయికి. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి పాప విషయం చూసినట్టయితే కేవలం 7th క్లాస్ ఎగ్జామ్ జరుగుతుంది. మరి 7th క్లాస్లో స్టేట్ లెవెల్లో ఫస్ట్ రావడం అనేటువంటిది ఏ ఎగ్జామ్ అయినా కానీ రాయాలి, పిల్లల యొక్క టాలెంట్ తెలుసుకోవాలి. మరి ఆ విధంగా ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయులు మరి ప్రతి పాఠశాల ఎలా ఉంటారంటే బిల్లు బెల్లు లాగా ఉంటారు. అంటే బెల్లు కొడతారు, మా శాలరీ వస్తుందా లేదా చూసుకుంటూ ఉంటారు. ఆ టైప్ ఉపాధ్యాయులు ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి తరుణంలో మన ఆంధ్రకేసరి పాఠశాల అనేటువంటి చూసినట్టయితే ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. మేము ఇక్కడ ఎంఈఓ వచ్చి దాదాపు 3 years అవుతుంది వచ్చేసి. అక్కడి నుంచి కూడా చూస్తున్నాము ఇక్కడ స్ట్రెంత్ ఏ రోజు కూడా ఇన్ని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా, ఇన్ని స్కూళ్ళు ఉన్నా కానీ మాకు కావలి మండలంలో కేవలం మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్ట్రెంత్ రూరల్లో కూడా లేదు. మరి అటువంటి పాఠశాలలో ఈరోజు మన రమ్యశ్రీకి స్టేట్ ఫస్ట్ రావడం అనేటువంటి చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే అది మన మండలానికే కాదు, మన జిల్లాకే కాదు, రాష్ట్రంలో రావడం అనేటువంటిది చాలా గ్రేట్. మరి అలాంటప్పుడు నెక్స్ట్ అమ్మాయి భవిష్యత్తు కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ, ఎందుకంటే ఈ విధంగానే ఏదైనా టెస్ట్ రాసుకొని ఎన్ని చేసినట్టయితే స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ సాధిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వాళ్ళ తల్లిదండ్రులు కానీ పాపని కానీ అభినందిస్తున్నాను. తర్వాత ఈ పాఠశాల విషయానికి వచ్చినట్టయితే మరి ఈ పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు, 1 to 8th క్లాస్. మరి పాఠశాల ఏమో బిల్డింగ్ ఏమో చిన్నది, పిల్లలేమో ఎక్కువ మంది ఉన్నారు. అదే ఇందాక సార్ చెప్పారు చూడండి, లాస్ట్ ఇయరే మనం హై స్కూల్ చేయాలని చెప్పేసి చాలా ప్రపోజల్ పెట్టాం. అయినా మేము కూడా ఇద్దరం యాక్సెప్ట్ చేసాం. కానీ డిఓ గారు దాన్ని అకామిడేషన్ లేదు, ఎలా చేస్తారని చెప్పేసి కొంచెం ఇబ్బంది జరిగి దీన్ని హై స్కూల్ చేయలేసిన పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో నెక్స్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా దీన్ని హై స్కూల్ చేయాలని చెప్పేసి మేము ఖచ్చితంగా సాధిస్తాం. ఒకటి. తర్వాత మరి ఉపాధ్యాయులు చూసినట్టయితే ఇక్కడ ముఖ్యంగా అనిల్ సార్ అంటే ఏ వర్క్కైనా కానీ ముందుంటాడు. అతను టెక్నికల్గా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ, అవేర్నెస్లో కానీ అన్ని విషయాల్లో కూడా ముందుంటారు. అతనికి కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ సార్ లాస్ట్ ఇయర్ వచ్చారు, మధు సార్, అంతే కదా. లాస్ట్ ఇయర్ ఇదివరకు 8th వార్డ్ పాఠశాలలో పనిచేస్తూ అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది. సార్ ఇందాక చెప్పినట్టు సార్ యొక్క తపన అనేటువంటిది చాలా బాగుంది. ఎందుకంటే పాఠశాల మనది అనుకోవాలి ఎప్పుడు కూడా. ఉపాధ్యాయులు ఏదో ఉదయం 9 గంటలకు వచ్చి 4 గంటలకు వెళ్ళిపోతుండేట్టుకోకుండా ఖచ్చితంగా మన పాఠశాల, మన పిల్లలు
అనుకుంటేనే ఉపాధ్యాయులు పిల్లలు చదువు చెప్తారే కానీ లేదంటే పిల్లలు బడికి రాదు. ఎక్కడైతే చదువు ఉపాధ్యాయులు బాగా చదువు చెప్తున్నారో అలాంటి పాఠశాలకు మాత్రమే పేరెంట్స్ పంపిస్తారు. మరి ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా మంచి అవేర్నెస్ ఉంది. ఎక్కడ చదువు చెప్తున్నారు, ఎక్కడికి పంపాలి అనేటువంటిది పిల్లలకి కూడా చాలా ఉంది. మరి మన పాఠశాలకు వచ్చే పిల్లలందరూ కూడా ఎలాంటి పిల్లలు, ఎక్కువగా పేద పిల్లలు వస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి మనం సర్వీస్ చేయాలి. మనం జీతం కోసం పని చేయకుండా సర్వీస్ చేయాలి. అలాంటప్పుడే మన పాఠశాల ఇంకా స్ట్రెంత్ ఇప్పుడు 500 ఉందనుకోండి, ఇంకా ఎక్కువ అవుద్ది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, నోటీస్ బోర్డు పెట్టేస్తున్నారు, మాకు వసతి లేదు అని చెప్పేసి నోటీస్ బోర్డు పెట్టేస్తున్నారు. మరి అలా కాకుండా ఇంకా భవిష్యత్తులో హై స్కూల్ కావాలని కోరుకుంటూ, అయితే ఇక్కడ ఈ సార్ వాళ్ళు కూడా మొన్న బాబు సార్ ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? ఆ సార్ కూడా ఎగ్జామ్ రాశారు, డిఎస్సి బాబు సార్ కూడా ఎగ్జామ్ రాశారు. ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు. అయినా కూడా 3 జాబులకి సెలెక్ట్ అయ్యాడు సార్. ఏదో జస్ట్ మిస్టేక్ వల్ల అతనికి ఉద్యోగం స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ రాకుండా పోయింది. అయితే సార్ కూడా చాలా, నేను చూస్తున్న తర్వాత చాలా కమిట్గా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆ సార్ వల్లనే, సారు మిగతా ఉన్న టీచర్స్ వల్లనే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఆ పిల్లలకి ఏదో బెల్ కొట్టిన తర్వాత ఇంటికి పోకుండా సాయంత్రం 4 తర్వాత కూర్చోబెట్టి వాళ్ళకి ప్రత్యేక క్లాసులు తీసుకొని వాటి మీద ఇంట్రెస్ట్గా అవేర్నెస్, వాళ్ళు ఎలా చేయాలి, ఫండమెంటల్ ఏంది, ఎన్ని విషయాలు కూడా పిల్లలకి చెప్తున్నారు. కాబట్టి పిల్లలు కూడా దాదాపు ఇలాంటి టెస్టుల్లో కూడా వాళ్ళు టీచర్లు మోటివేట్ చేయకపోతే వాళ్ళు రాయలేరు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మరి అలాంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఈ విధమైనటువంటి రాబోయే రోజుల్లో చాలా ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. మరి అలాంటి ఎగ్జామ్స్ అన్నింటి కూడా ఒక పాపే కాకుండా చాలామందిని ఎగ్జామ్ కట్టించేసి వాళ్ళ చేత కూడా వాళ్ళ యొక్క టాలెంట్ అంతా కూడా బయటికి తీయడం. రమ్యశ్రీ స్టేట్ ర్యాంక్ సాధించింది అనే వార్తను మొన్న నేను వాట్సాప్లో చూశాను. ఆ రోజుకి నైట్ టిఫిన్ చేయడంగా మిస్ చేయనక్కర్లేదా, బ్రహ్మాండమైన విందుగానే భావించాను. రమ్యశ్రీ స్టేట్ ర్యాంకు సాధించింది అనే మాట విని చాలా చాలా సంతోషపడ్డాను. ఐ కాంట్ సే బై ఛాన్స్ నేను పాస్ అయ్యాను, ఆ బిడ్డ పాస్ అయ్యాను, అంత సంతోషపడ్డాను కాదు. చిన్న బిడ్డ తన ఏజ్ని మించినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటిది. దేవుని కృప వలన మంచి మనసు పెట్టి చాలా జాగ్రత్తగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలు చాలా రాసింది, విజయాన్ని సాధించింది. ఈమె తప్పనిసరిగా భవిష్యత్తులో మంచిగా రాణించినప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను. డైరెక్టర్ ఈ ఎన్ఎంఎంఎస్ మనం గమనించి ఈఎంటీలో కూడా మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్టులు ఉంటాయి. ఫిక్స్డ్ టైంలో మంచి ఆలోచన స్ట్రూట్గా రాయాలి. ఆలోచన ధోరణి, సమయస్ఫూర్తి ఖచ్చితంగా ఉండాలి. ఆలోచన ఉండాలి, సమయస్ఫూర్తి ఉండాలి. ఇవన్నీ కూడా అనుసంధానం ఉండాలి, ఏకసంధానం ఉండాలి. ఇవన్నీ కూడా మేళవించినటువంటి రమ్యశ్రీని యొక్క విజయాన్ని చూసి ఒక 2 రోజుల క్రితం చాలా సంతోషపడ్డాను. హార్టీ కంగ్రాట్స్, మై గాడ్ బ్లెస్ ఇన్ ఆల్ మీన్స్ అని పెడితే మీరు నమ్ముతారో నమ్మరో కానీ 1 సెకండ్లో నాకు రిప్లై ఇచ్చింది, థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. ఆ బిడ్డ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్. థ్యాంక్ యూ సార్ కాన్సెప్ట్ ఇచ్చింది. మేము చేస్తేనే జాబ్ చెప్తే నీకెందుకు, మా పక్క ఫ్రెండ్స్, మా తమ్ముడు, అక్క, బావనే రాత్రి ఫోన్ చేసినట్టుంది అనేటువంటి ఈ రోజుల్లో ఎంత షార్ప్నెస్ గురువు గారు ఒక మనకు బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. రిటర్న్ బ్యాక్ మనకు మాట చెప్పాలనేటువంటి మర్యాద, ఒక ఆత్మీయత, అనురాగము, గురువుల మీద ఉండేటువంటి అభిమానం, దాన్ని బట్టి ఆ తల్లిదండ్రుల పెంపకాన్ని కూడా చాలా అభినందిస్తున్నాను. ఎందుకంటే అమ్మ నాన్నలో ఫస్టము తల్లి, తండ్రి, గురువు, దైవం, లాస్ట్ దేవుడు అన్నాడు. అమ్మ యొక్క పెంపకం కానివ్వండి, నాన్న యొక్క గైడెన్స్ కానీ అడిగాను. అబ్బా నాన్న ఎలా గైడెన్స్ ఇస్తాను సార్ తెలుసుకున్నాను నేను. అలాగే ఆంధ్రకేసరి పాఠశాల పనిచేసే ప్రతి ఉపాధ్యాయులు కూడా ఒక ఎన్ఎంఎంఎస్గా ఏ కార్యక్రమం చేసినా కూడా సంఘటితంగా ఈ కార్యక్రమం నాది, మా ఇంట్లో ప్రోగ్రామ్ అనేటువంటి విధానాన్ని, ఆ ఐకమత్యతను చాటుతూ ఉన్నారు. అన్ని ప్రోగ్రామ్ అవుట్పుట్ సాధించింది అంటే ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషిని చెప్పక తప్పదు. అలాగే హెడ్ మాస్టర్ గారి నేతృత్వంలో, వారి గైడెన్స్లో అన్ని కార్యక్రమాలు సజావుగా జరుగుతున్నాయి. ఈ బిడ్డ ఎన్ఎంఎంఎస్లో కానివ్వండి, డబ్ల్యూఎంటీలో కానివ్వండి, రాబోయే రోజుల్లో అన్ని పరీక్షల్లో కూడా ఉత్తమ ర్యాంకులు సాధించి ఇటు ఉపాధ్యాయ వర్గానికి, ఇటు తల్లిదండ్రులకు అందరికీ కూడా మంచి పేరు తీసుకురాగలదు. తన కాళ్ళ మీద నిలబడి
దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజల సేవ చేసే అవకాశాలు భగవత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎక్కడ సార్ చెప్పారు, ఎక్కడ అసలు 500 స్ట్రెంత్ లేని హై స్కూల్లో కూడా మన జెడ్పీ స్కూల్లో చూసుకున్నా కానీ 500 స్ట్రెంత్ లేదు. మున్సిపల్ స్కూల్స్లో ఉన్నారు కానీ యూపీ స్కూల్లో 500 స్ట్రెంత్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఆ స్ట్రెంత్ని నిలబెట్టడానికి టీచర్స్ అందరూ కూడా చాలా గట్టిగా ఒక టీమ్గా కృషి చేశారు. అట్లాగే హెచ్ఎం సార్ కూడా గట్టిగా ఇప్పుడు తను వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ స్కూల్ విషయంలో చాలా గట్టిగా నిలబడి కృషి చేస్తున్నారు. అట్లే ఇప్పుడు ఆ పాపకి ఇది సార్ చెప్పారు, చదువులో ఫస్ట్ వస్తున్నారంటే చదువు ఒకటే కాదు, చదువుతో పాటు మోరల్ వాల్యూస్ నేర్చుకుంటే కూడా వాళ్ళు భవిష్యత్తులో దేంట్లో అయినా ముందెళ్ళగలుగుతారు. ఆ విషయంలో మోరల్ వాల్యూస్ నేర్పించే దాంట్లో ఈ స్కూలు తర్వాత పేరెంట్స్ కూడా కృషి నాకు కనిపిస్తుంది ఆ పాపలో. ఇవి మేము కోరుకునేది కూడా మా మహిళా సంఘంగా ఎక్కువగా పిల్లల్లో కోరుకునేది మోరల్ వాల్యూస్, తర్వాత చదువు, తర్వాత భవిష్యత్తు. ఈ ముఖ్యంగా తను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడానికి భవిష్యత్తులో కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాం. పిల్లలు మట్టి లాంటి వాడు. ఆ మట్టిని మనము ఏ విధంగా మలుచుకోవచ్చు అనేది ఉపాధ్యాయుడి మీద ఆధారపడి ఉంటుంది. మంచి ఉపాధ్యాయుడు చేతిలో మంచి స్టూడెంట్ కానీ పడినట్లయితే, మంచి స్టూడెంట్ కాదు, స్టూడెంట్ మంచి ఉపాధ్యాయుడి చేతిలో పడితే వాళ్ళు ఏ స్థాయికైనా తీసుకెళ్ళొచ్చు అనేది ఇది ఒక ఉదాహరణ, ఒక నిదర్శనం. తర్వాత నేను ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి పిల్లలిద్దరూ బాగా చదువుకుంటున్నారు అని చెప్పి బయట వాళ్ళందరూ నాకే క్రెడిట్ ఇస్తూ ఉంటారు. వాస్తవానికి నేను ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చదువుతూ ఉంటే వాస్తవం మాట్లాడుకోవాలి కాబట్టి వాళ్ళు చదువుతూ ఉంటే ఎందుకు ఇంతసేపు చదువుతున్నారు కొనుక్కోండి అని చెప్తా ఉంటాను. వాళ్ళు 11 గంటల దాకా చదువుతారు నైటు, ఎందుకు ఇంతసేపు చదువుతుంది కొనుక్కోమని చెప్తా ఉంటాను. వాళ్ళ దగ్గరుండి ఈ విజయాలకు పూర్తి కారణం వాళ్ళ మదర్. ఖచ్చితంగా నేనైతే కాదు, ఎందుకంటే నేను వేరే వర్క్లో ఉంటాం. ఇంటికి వచ్చేసరికి పూర్తిగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి నేనైతే ఏ రోజు కూడా ఒక రిజల్ట్ వచ్చినప్పుడు అభినందించటము, కంగ్రాట్స్ చెప్పటమే కానీ ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంది అనేది నేను ఎప్పుడు అడగలేదు. ఇంకొకటి, ఇంతసేపు ఎందుకమ్మా చదివేది, మీరు కొనుక్కోండి. 10th క్లాస్ ట్యూషన్కి వస్తూ ఉంటాడు మా అబ్బాయి కూడా, అనిల్ సార్ కూడా అంటా ఉంటాను, సార్ ఇంతసేపు చదివిస్తూ ఉంటాడు, రమ్మనండి ఇంటికి వచ్చి కొనుక్కోమనండి, రెస్ట్ తీసుకోమని అంటా ఉంటాను. నేను ఎప్పుడు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వలేదు, పూర్తిగా క్రెడిట్ అంతా వాళ్ళ అమ్మదే. ఇంకొకటి, మీరు ఇంతసేపు చదువుతూ ఉన్నారు, ఈ టైంలో మీరు చదువుతూ ఉన్నారు, మీకు ఏంది ఇంత ఇన్స్పైర్ ఏంటంటే, నేను నా అబ్జర్వేషన్లో, నా రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఇక్కడ బాబు సార్ని మా పాప అయితే గట్టిగా ఆదర్శంగా తీసుకొని, బాబు సార్ని గట్టిగా ఆదర్శంగా తీసుకొని ఇన్స్పైర్ అయిపోయి ఎన్ని గంటల దాకా చదువుతుందో, ప్రిపేర్ అవుతుందో, ఎంత మొండిగా ప్రిపేర్ అవుతుందో అంత మొండిగా ప్రిపేర్ అవుతుంది. ఆ వయసులో పోయినసారి అయితే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. 12 గంటలు పోయినసారి, అంటే 5th క్లాస్ అప్పుడు 12 గంటలు చదువుతుందంటే ఆశ్చర్యపోతాం. అమ్మాయి రోజుకి 12 గంటలు 13 గంటలు చదువుతుందంటే ఆశ్చర్యపోతాం. ఎట్లా ఏంది ఇంతసేపు చదువుతావు, ఏంది ఇసుకురాదా ఏందని అడిగితే, అంటే వాళ్ళు నాకు తెలిసింది, వాళ్ళ కాడ నేను కనుక్కున్నది ఏంటంటే, వాళ్ళ క్లాస్లో వాళ్ళ స్కూల్లో ఉండేటటువంటి బాబు సార్ని మోటివేటెడ్గా తీసుకొని, వాళ్ళ బాబు సార్ ఎలాంటి హార్డ్ వర్కరో ఆ అమ్మాయి కూడా అక్కడి నుంచి నేర్చుకుంది. ఇలా కష్టపడాలి, ఇలా సాధించాలి ఇలా అని. ప్లస్ ఈ ఎగ్జామ్ని పరిచయం చేసి దగ్గరుండి అమ్మాయిని ప్రోత్సహించినటువంటి బాబు సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అవకాశాలు కల్పించినటువంటి, ఇప్పుడు దాకా సార్ వాళ్ళు చెప్పారు, నాకు కూడా చాలా సమాచారం తెలుసు, హెడ్ మాస్టర్ గారు పిల్లలతో కలిసిపోయి ఎంతో అద్భుతంగా వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ ఉంటాడు. హెడ్ మాస్టర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ విజయానికి కారణమైనటువంటి ఈ కళాశాలలో పనిచేసేటటువంటి, ఈ స్కూల్లో పనిచేసేటటువంటి ప్రతి టీచర్కి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.